శ్యామల భర్త నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చిత్రవద నేను భరించలేదు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతే. చూసాను సీసీటీవీలో. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. నేను జస్ట్ అన్నం కలవడానికి వచ్చా. ఆ విషయం మాకు తెలుసులే. చెప్పురా, మొత్తం చెప్పు. సార్ ఈ రోజు అన్నం కలవాలి ఎక్కడైనా సరే. సో ఇక్కడే కదా సార్, జస్ట్ నన్ను ఒక్కదాన్నే పంపించండి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళెవరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిని అలౌ చేయకూడదు అని మీకు చెప్పారా, లేకపోతే ఎట్లా చెప్పారు మీకు ఆ విషయం? ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి, మిమ్మల్ని అనండి. మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు ఎగ్జాక్ట్ గా చెప్పండి. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తూ. నిజంగా నేను మీకేం అడ్డు చేయట్లేదు కదా సార్. నేను నీకేం అపకారం చేశాను రా, నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు. సార్ మీరు వద్దన్నారు, నేను మాట్లాడాను, వెళ్ళి ఇక్కడ నిల్చున్నాను. కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు, నేనేమి ఇది చేయలేదు, నేనేం అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మా. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో జరిగితే ఇప్పుడు దానికి కూడా అంకం చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తారు అంతే. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మరి ఏంటి సార్ ఇది? నేను చెప్పిన దానికి ఏదన్నా ఒక్కదానికి నేను నో అన్నానా? లేదు కదా, నేను కామ్ గా నిల్చున్నాను పక్కన. మీరు వెళ్ళొద్దు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఎందుకు వెళ్ళకూడదు సార్? ఒక్క నిమిషం, అందరూ దెబ్బేశారా? దెబ్బేసింది వాళ్ళు కదరా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. సార్ ర్యాలీలు ఎవ్వరు చేయట్లేదు. నువ్వెవరు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నేను మిమ్మల్ని కూడా నేనేమని నడుచుకుంటూ, మీరు వెహికల్స్ అలౌ చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ నుంచి వచ్చాను. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. జస్ట్ గో ఇన్ సైడ్. ఇంగ్లీష్ ఏంట్రా? నేను ఏం ర్యాలీలు చేయట్లేదు ఇక్కడ, మేము ఎవ్వరం ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. సార్, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. నేను లోపలికి వెళ్ళి అన్నని కలవడానికి వెళ్తున్నాను అంతే. నీకు దండం పెడతాను, ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకు వై అంటే ఎందుకు కావాలని ఆపుతున్నారు మీరు? మరి ఏంటి ప్రాబ్లం? గిన్నె ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు? What to talk? No words. Crying is only coming. ఆవిడ నిన్న ఏంటిది మాకేంటిది అంటున్నా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.